హైదరాబాద్ రెడ్డిస్ ఫుడ్డీస్ లో భాగంగా ప్రస్తుతం వచ్చేసరికి ఎల్లారెడ్డి కూడా శ్రీనగర్ కాలనీలో అయితే ఉన్నాము. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చరికి ప్రస్తుతం హైదరాబాద్ రెడ్డిస్ ఫుడ్డీస్ లో భాగంగా ప్రస్తుతం వచ్చరికి ఎల్లారెడ్డి కూడా శ్రీనగర్ కాలనీలో అయితే ఉన్నాము. సో ఈ ఏరియాలో ఫేమస్ అంటే ఎప్పటి నుంచో ఉంది ఈ చిన్న ఫుడ్ స్టాల్ అనేది. సో ఎందుకంటే అంత ప్రాముఖ్యత ఈ ఫుడ్ స్టాల్ కి, ఇక్కడ చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్, అదేవిధంగా చాలా రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ స్టాల్ అనేది దాదాపు ఒక 5-6 years నడుపుతున్నారంట. ఎందుకు అంత స్పెషల్ అనేది ఇల్లు ఒకసారి ఆ వంట నడదాం. అదేవిధంగా వీళ్ళ దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయా, లేకపోతే ఫిష్ ఉందా, లేకపోతే చికెన్ ఉందా, ఇవన్నీ ఉన్నాయా లేదా అనే పూర్తి వివరాలను ఈ హోటల్ ఓనర్ ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇప్పుడైతే మనం ఈ హోటల్ గురించి బాగా మంచిగా ఇంట్రడక్షన్ అయితే జరిగింది. అంటే ఇంట్రడక్షన్ కాకుండా సంబంధించిన ఈ చిన్న ఏదైతే ఫుడ్ స్టాల్ ఉందో ఆ ఫుడ్ స్టాల్ ఓనర్ కూడా ఉన్నారు. సో హాయ్ బ్రదర్. ఆయన మీ పేరు? మోజేష్. అంటే ఎప్పటి నుంచి ఈ ఫుడ్ స్టాల్ ఇక్కడ స్టార్ట్ చేశారు? 15 years అవుతుంది. మమ్మీ పెట్టింది. 15 years? 15 years అంటే మీ అంటే ఏరియాలో అప్పుడు ఇంకా చాలా తక్కువ ఉంటుంది కదా. అప్పటి నుంచి ఎలా ఉంది బిజినెస్? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కన్నా ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది. మరి మీ మమ్మీ స్టార్ట్ చేశారన్నారు కదా, మరి మీరు ఎందుకున్నారు ఇక్కడ? మమ్మీ ఇప్పుడు బయటకు వెళ్ళింది. మమ్మీ ఉంటుంది యాక్చువల్ గా. మీరు చేస్తా ఉంటారు? నేను ఇక్కడనే ఉంటా కానీ ఎక్కువ ఉండను. సో మన దగ్గర ఏం ఐటమ్స్ ఉంటాయి? ఇవాళ అయితే చికెన్ ఫ్రై, బోటి తలకాయ లేదు. ఇవాళ ఎగ్ ఉంటుంది, దాల్ రైస్, బగారా రైస్. ఇవన్నీ అన్లిమిటెడ్? అన్ని చికెన్ కూడా? కర్రీస్ ఓన్లీ రైస్. కర్రీస్ ఏ అన్లిమిటెడ్ ఉంటాయి? వెజ్. నాన్ వెజ్ ఏముండదు. ఒక ప్లేట్ కి ఎంత పడుతుంది అంతే. ఇవన్నీ హోమ్ మేడ్ లేకపోతే క్యాటరింగ్ ఇస్తారు? క్యాటరింగ్ నుంచి తీసుకొని వస్తారు? మొత్తం ఇంట్లోనే అమ్మనే తయారు చేస్తుంది. మసాలా నుంచి ఇవన్నీ అన్ని మొత్తం మసాలా గిసాలా అన్ని మమ్మీ తయారు చేస్తుంది. బయట ఏం కొనేది లేదు. ఈ ఏరియాలో చాలా ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి కదా. సో జనాలు మీ దగ్గరికి రావాలంటే మీ దగ్గర ఏముంది అంత స్పెషల్? టేస్ట్ గురించి వస్తారు. టేస్ట్ నచ్చితే ఏదైనా వస్తారు, టేస్ట్ నచ్చకపోతే ఎవడు వద్దు చేస్తారు. టేస్ట్ కోసం వస్తారు. మీ దగ్గరికి చాలా మంది ఆటో వాళ్ళు, చిన్న చిన్న కార్మికులు వస్తూనే ఉన్నారు. అంటే రేట్ తక్కువ లేకపోతే టేస్ట్ బాగుందనా? మన దగ్గర రేట్ తక్కువ అన్న. చికెన్ కర్రీ అయితే 100 rupees, చికెన్ ఫ్రై అయితే 110, బోటి తలకాయ 100 rupees, 100 rupees, ఏదైనా 100 rupees. ఓన్లీ చికెన్ ఫ్రై ఒకటి 110 rupees మన దగ్గర. ఎగ్ 80, దాల్ రైస్ 70 rupees. అంటే చికెన్ రేట్ తక్కువ కదా, మటన్ రేట్ ఎక్కువ కదా. మరి మటన్ ఏమో రేట్ తగ్గించావు, చికెన్ రేట్ పెంచావు. మటన్ తేయట్లేదు అన్న. మార్కెట్ లో ఇప్పుడు తిరుగుతున్నాం కానీ మంచి లేదు అనిపిస్తుంది. మళ్ళీ అందుకే తీసుకురాట. మటన్ రేట్ ఎక్కువ అవుతుంది, పబ్లిక్ తక్కువ పెడుతుంటే మేము లాస్ అవుతున్నామని మటన్ తీసేసినాం. అందుకే బోటి లివర్, మటన్ లివర్ అన్ని ఉంటాయి. మళ్ళీ సాయంత్రం ఉంటది, సాయంత్రం మటన్, సాయంత్రం చికెన్, బిర్యానీ, చపాతి, రైస్ అన్ని ఉంటాయి. సో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 110, 70 నుంచి 110 దాకా ఉన్నాయి లాస్ట్. స్టార్టింగ్ 70, ఎండింగ్ 110. సో మన దగ్గర క్యాటరింగ్స్ అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి అన్న. ఎంత మందికి అయితే అంతమంది. స్టార్టింగ్ ఏంటి 50 నుంచి స్టార్ట్. అది కూడా హోమ్ మేడ్, అది మళ్ళీ బయట చెప్పుకుంటారు? ఏం తెచ్చలేదు అన్న. హోమ్ మేడ్ మొత్తం ఇంట్లోనే అమ్మ తయారు చేస్తుంది, వచ్చి అమ్ముకోవడం. ఇంకొకటి ఎగ్ కర్రీ కూడా ఉంది కదా. ఎగ్ కర్రీలు ఇదెంత ప్రైస్? ఎగ్ కర్రీ ఎంత? 80 rupees. 80. వెజ్ అయితే 70. సో ఓవరాల్ గా డైలీ ఎంత బిజినెస్ చేస్తారు మీరు? అంత ఐడియా లేదు మనకైతే. మమ్మీకి తెలుసు. నేను ఉండను అన్న, నేను వెళ్ళిపోతా. మమ్మీ ఇలా బయటికి వెళ్ళిందని ఉంటున్నా. సో ఇంకొకటి ఈ ఫుడ్ స్టాల్ అనేది కదా, ఇక్కడ మున్సిపల్ పర్మిషన్ అన్ని ఉన్నాయి? అన్ని ఉన్నాయి అన్న, అన్ని ఉన్నాయి. మీరు కుమారి అంటే ఇలాగా అయితే మనకేం లేదు. మళ్ళీ 1000 rupees కట్టాలి మనం నెలకి. 1000? మున్సిపాలిటీ వాళ్ళు లిస్ట్ ఇస్తాడు, ఆ లిస్ట్ కట్టుకోవాలి మనం కంపల్సరీ. 13 సంవత్సరాల నుంచి ఇది లిస్ట్ ఫాలో అవుతుంది? 13, 16? ఇప్పుడు ఎక్కువ రావట్లే. కరోనా వచ్చిన కాడి నుంచి ఇప్పుడైతే కాంట్రాక్ట్ లేదు కానీ అప్పట్లో ఉంది. మున్సిపాలిటీ ఉంది. వాళ్ళు బిల్ ఇస్తారు, రిసిప్ట్. ఈడ మనం పెట్టినాము, రిసిప్ట్ కావాలి. ఎవరైనా వచ్చారు అనుకో, ఎందుకు పెట్టారు అంటే వేరే వాళ్ళు వచ్చి మాట్లాడటానికి లేకుండా రిసిప్ట్ చూపిస్తే వదిలేస్తారు. ఇప్పుడు అట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ పని చేయడానికి ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు కదా గెస్ట్ వచ్చే కస్టమర్లకి. సో మీరు ఇద్దరే ఉంటారా లేదా ఇంకెవరు ఉంటారా? మమ్మీ, నేను అంతే. ఆమె వైఫ్, ముగ్గురు ఉంటారా? సో మీరు ఈ పని కాకుండా వేరే పని చేస్తూ ఉంటారు? ఏం చేయను అన్న, ఇదే బిజినెస్. సాయంత్రం నేను ఉంటా, ఇప్పుడు ఉండను. సాయంత్రం ఎక్కువ ఉంటా.
పొద్దున కూడా మమ్మీ సాయంత్రం పూట నువ్వు నేను ఉంటా. సరే నువ్వు ఉన్నప్పుడు బిజినెస్ ఎంత తగ్గిద్ది నేను ఒక 5-6 నడుపు. 5K జరిగింది ఇప్పుడు 5-6 నడిచింది డైలీ ఒక 11K నడుస్తుందా ఆ, మంచిగా ఉంది మరి ఇక్కడ ప్రాఫిట్ మంచిగా ఉంది అన్న, మంచిగా ఉంది. సో ఓవరాల్ గా నీ ఫుడ్ కోర్ట్ మీద ఒక మాటలో చెప్పండి ఏం చెప్తావు నాకంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చితే ఒకసారి వచ్చి టేస్ట్ చేయమను, నచ్చితే తినమను, లేకపోతే వద్దు. సో చూసాం కదా ఈ బ్రదర్ అయితే చెప్తున్నారు ఓవరాల్ గా మా ఫుడ్ కోర్ట్ లో ఒకటే ఒక మాట నచ్చితే తినమను లేకపోతే వచ్చి నాకు కంప్లైంట్ చేయమని చెప్తున్నాడు. అంటే వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే అంత అలా మాట్లాడతారంటే చూడండి. సో మనం కూడా ఒకసారి ఫుడ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏందనేది. అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఆటో డ్రైవర్లు కార్మికులు చాలా మంది అయితే వచ్చారు. అదేవిధంగా కొంతమంది రిచ్ పీపుల్స్ కూడా వచ్చి ఇక్కడ ఆ ఫుడ్ తింటున్నారు. సో వాళ్ళకు కూడా వాళ్ళ రివ్యూ అడిగి తెలుసుకుందాం రండి. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. ఏంది మీకు నచ్చింది ఇక్కడ వెజ్జా నాన్ వెజ్జా? అన్ని ఒకటి కదా, అన్ని బాగున్నాయి. వెజ్ తిను, నాన్ వెజ్ తిను, ఏది తిను బాగుంటుంది. ఏం చేస్తా ఉంటారు మీరు? నేనా ఆటో నడుపుతాం. వాళ్ళందరూ వస్తుంటున్నారు అందరూ ఇక్కడనే మాది గ్యాంగ్, ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇన్నే తింటాం. ఎక్కువ రేటు తక్కువనా లేకపోతే కర్రీ బాగుందనా? రేటు తక్కువ కాదు, ఇది బాగుంటుంది. మన ఇంట్లో ఎట్లా ఉంటుందో అంతే సేమ్ ఇట్లా దాకానే అంతే. వెజ్ తిన్నారు కదా నాన్ వెజ్ తిన్నారా? నాన్ వెజ్ తింటున్నాం కదా. ఎలా ఉంది నాన్ వెజ్ రేట్ ఎంత మరి ప్రైస్ ఎంత? అదే 120, 100 అంతే. రొట్టె తింటే 120 లేకుంటే 100. ఓకే అండి. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. ఏం తింటా వెజ్ తింటా నాన్ వెజ్ తింటావా? నేను వెజ్ తింటా, ఇవాళైతే వెజ్ తిన్నా. శాకాహారి మాంసాహారి నువ్వు? నేను రెండు మాంసాహారం తింటా, మాంసం తింటా, వెజ్ తింటా, అన్ని ఆల్రౌండ్. సో ఫుడ్ ఎలా ఉంది మరి? బాగుంది. ఎంత ప్లేట్ అవుతుంది? 70 రూపాయలు వెజ్ 70. అంటే మీరు పెట్టిన డబ్బులకి వర్తుబులేనా లేకపోతే కాదా? రీజనబుల్, ఇంకా ఏం లాస్ ఏం కాదు. ఇంకా లాస్ కాదు కాబట్టి బాగుంది అని ఇక్కడికి వస్తాం మేము. బాగాలేకుంటే ఇక్కడికి రాలేం కదా, బాగుంటుంది. ఈ ఆటో వాళ్ళందరూ అడిగి వస్తున్నట్టున్నారు అది? వస్తారు. మినిమం ఒక 150 మంది దాకా వస్తాం మేము. మీరు 150 మంది మీరు వస్తారా? ఒక మేమే ఒక 10 మంది ఉంటాం మేము, మా డ్రైవర్లు 10 మంది మొత్తం కంప్లీట్ ఇంటికి వస్తాం, డైలీ వస్తాం. ఇంట్లో నుంచి బాక్స్ తెచ్చుకోవచ్చు కదా మరి? మేము ఊరికి వెళ్ళి వస్తాం కదా, మరి ఆమన్గల్కి వస్తాం మేము. మా ఊరికి వెళ్ళి ఒక 10-20 మంది దాకా వస్తాం డ్రైవర్లు, అందులో 10 మంది ఇంటికి వస్తాం కంప్లీట్ గా. నాన్ వెజ్ ఎప్పుడు తినరా ఇక్కడ? నాన్ వెజ్ అంటే ఇక సాయంత్రం పూట తింటాం. ఎలా ఉంది మరి ఓవరాల్ గా? బాగుంది. బాగుంటేనే వస్తాం కదా, బాగాలేకుంటే ఒకసారి తింటాం, ఇంకా కుదుర బాబానే వెళ్ళిపోతాం. మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మీరు రావడం కూడా దాకా ఒక 10 ఏళ్ళు అవుతున్నాం తినవాటి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిన్నావా? అంటే బండికి వచ్చినప్పుడు ఇక్కడ తింటాం అన్నమాట. మేము ఊరికి వస్తాం కదా, 2 రోజులు బండినప్పుడు ఊరికి వెళ్ళిపోతాం, 2 రోజులు ఇంకా హైదరాబాద్ ఉంటాం కదా, 2 రోజులు ఇన్నో తింటాం మేము కంప్లీట్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న ఫుడ్? ఎలా ఉంది? ఉందన్నా? ఏమి ఇష్టం మరి మీకు ఇక్కడ? వెజ్ నాన్ వెజ్ అన్ని ఉన్నాయి. మీ ఆటో వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఏంది? ఫుడ్ బాగుంటది. ఇక మామూలుగా మధ్య తరగతి వాళ్ళు తినేంత రేట్ కాస్ట్ బాగుంటది. 70 రూపీస్, నాన్ వెజ్ అయితే 100 రూపీస్. ఎప్పటి నుంచి వస్తున్నారు మరి మీడికి? మరి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడనే తింటున్నాం. 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఎక్కడ ఫుడ్ లేని ఎక్కడికి వస్తున్నారా మీరు? అంటే ఉంటదన్నా, కానీ మా బడ్జెట్ ని బట్టి ఫుడ్ ఉండదు. మా బడ్జెట్ బట్టి కాబట్టి మేము ఇట్లానే తింటాం. ఆటో నడుపుతున్నారా మీరు? ఇక్కడ మీకు హైదరాబాద్ లేదా వేరే దగ్గర? డిస్ట్రిక్ట్ మునుగోడు, రాజగోపాల్ రెడ్డి. ఓవరాల్ గా ఫుడ్ ఎలా ఉంది మరి? బాగుంటది, మంచిగానే ఉందన్న. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? చాలా బాగుంటది, మంచిగా ఉంటది ఇక్కడ. నేను పప్పన్నం తిన్నా, బాగుంటది. ఇంట్లో చేసినట్టుంది లేదా బయట చేసినట్టుంది? ఇంట్లో చేసినట్టే. ఇక్కడ మేము 10 సంవత్సరాల నుంచి తింటాం దాదాపు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిన్నావా? అంత టేస్ట్ ఏముంది 10 సంవత్సరాల నుంచి టేస్ట్? అలవాటు అయింది, అది మాకు మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో వండుకున్నట్టు, ఇంట్లో తిన్నట్టే ఉంటది మాకు. రేట్ ఎలా ఉన్నాయి? వర్తుబుల్లో లేకపోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి అట్లా? తక్కువనే, రేటు తక్కువనే. మామూలుగా 70 రూపాయలు దాల్ రైస్. 70 రూపాయలు మంచి ఫుడ్ వస్తుంది ఇక్కడ. మంచి ఫుడ్ వస్తుంది. అడ్రస్ తెలుసా? అడ్రస్ ఏంది తెలుసా? కృష్ణానగర్ ఇసుగూడ చెక్ పోస్ట్, హైదరాబాద్ హౌస్ నుంచి లెఫ్ట్ సైడ్ శ్రీనగర్ కాలనీ వెళ్ళారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫుడ్ ఎలా ఉందన్న? చాలా బాగుంటుంది సార్. రేట్ ఎక్కువ ఉంది తక్కువ ఉన్నాయి రేట్లు? సార్ 70 రూపాయలకి పప్పు, రైసు, సాంబారు, పచ్చడి 70 రూపాయలు. చికెన్ తో అయితే 100 రూపాయలే. కోరినంత ఫుడ్ పెడతారు, ఏం ఐటమ్ కావాలని వేస్తారు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు? ఇక్కడ నేను కాబట్టి 1 ఇయర్ అవుతాను సార్. సంవత్సరము డైలీ ఇక్కడే, ఆదివారం డైలీ ఇక్కడే మాదే ఆఫీసు. ఇక్కడ భోజనం టైంకి కల్లా ఇక్కడ వచ్చేసి భోజనం చేసుకొని వెళ్ళిపోతాను. అందరు ఎవరు అడిగినా సరే 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంవత్సరం అట్లా అంటున్నారు. ఏం సార్?
ప్రతి ఒక్కరు అడిగినా ఇప్పుడు చాలా మంది ఆటో వాళ్ళు చాలా మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ. ఎవరిని అడిగినా సరే సంవత్సరం నుంచి వస్తున్నాం, 5 ఏళ్ళ నుంచి వస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం అంటున్నారు. టేస్ట్ బాగుంటుంది, రేటు తక్కువనా. అందుకే మేము ఇక్కడ వరకు కష్టపడేదానికి మా అనుకూలంగా మాకు అన్ని బాగా సరిపోయినాయి అనుకూలంగా. అందుకే మేము ఇక్కడికి వస్తాం డైలీ. ఫుడ్ ఎలా ఉంటుంది మరి ఇక్కడ? చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. అన్ని బాగున్నాయి సార్. ఏం కావాలన్నా కూడా 70 రూపాయలకి మనకి అన్ని రకాలుగా వేసి ఇస్తారు పాపం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఓవరాల్ గా మనం అందరి దగ్గర రివ్యూ తీసుకున్నాము. ఫుడ్ అయితే వాళ్ళు ఎక్సలెంట్ గా చాలా బాగుంటుందని చెప్తున్నారు. చాలా మంది మనం రివ్యూ అడిగితే వాళ్ళు 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం, 5 ఏళ్ళ నుంచి వస్తున్నాం, సంవత్సరం నుంచి వస్తున్నాం అని చెప్తున్నారు. ఎందుకు అన్ని రోజుల నుంచి వస్తున్నారని మనకి చిన్న డౌట్ వచ్చి మనం కూడా టేస్ట్ చేస్తున్నాం ఫుడ్ ఎలా ఉంది. సో మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం. మనం అయితేనేమో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, పాపడ్ అయితే ఇచ్చారు. సో మనం చికెన్ ఫ్రైతో అండ్ చికెన్ కర్రీతో టేస్ట్ చేద్దాం ఎలా ఉండదు. స్పైసీగా, జ్యూసీగా చాలా బాగుంది చికెన్ అయితే. నార్మల్ పీపుల్ అయితే ఎఫర్ట్ చేయగలరు, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం పనులు చేసుకొని వచ్చి ప్రశాంతంగా 70 రూపాయలతో వెజ్, 100 రూపాయలతో నాన్ వెజ్ కర్రీస్ విత్ రైస్, పాపడ్స్ అన్నీ ఉన్నాయి. 70 రూపాయలు స్టార్టింగ్, 110 రూపాయలు హైయెస్ట్ అంటారు. అంత తక్కువ రేట్ ఉంది కాబట్టి ఇంతమంది రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వీడియో బాయ్.